హైదరాబాద్లో మరొక 5 నక్షత్రాల హోటల్. ఇది కడుతున్నది ప్రభుత్వ స్థలంలో, ఐకియాకు ఆపోజిట్లో ఉన్నటువంటి స్థలంలో. ఈరోజు మనం చూస్తే హైదరాబాద్లోని సైబర్ టవర్స్ కూతవే దూరంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు పెట్టని కోటగా ఉన్న హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాలకు సమీపంలో మరో అద్భుత కట్టడం. ఈ కట్టడం గురించి నేను ముందు చెప్తాను. 552 కోట్లతో 5 స్టార్ హోటల్ను నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం. అందులోనే ఏ గ్రేడ్ సెంటర్ 3 ఎకరాల్లో 15 అంతస్తులుగా రాయదుర్గంలోని ఐకియా పక్కన పలు దేశాల కంపెనీల వ్యాపారాలు వస్తారంట. వాణిజ్య లావాదేవీల కేంద్రంగా అంట. 10 స్క్వేర్ టీ వర్క్స్ భవనాల్లో అండర్ గ్రౌండ్ అనుసంధానం అంట. టెండర్లు ఆహ్వానించిన TGIAC అంట. ఫిబ్రవరి 13 బిడ్ అవకాశం ఒప్పందం తర్వాత 3 ఏళ్ల పూర్తిగా మీరు అలా చూస్తే మొత్తం కనబడుతుంది. హైదరాబాద్లోని సైబర్ టవర్స్ కు కూతవేతు దూరంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు పెట్టని కోటగా ఉన్న హైటెక్ సిటీకి గచ్చిబౌలి ప్రాంతాలకు సమీపంలో మరో అద్భుత కట్టడం రాబోతుందంట. ఎందుకంటే ఇది ఆంధ్రజ్యోతి పేపర్. రాబోతుందంట. హైదరాబాద్ను ప్రపంచ నగరంగా మార్చడంతో పాటు పరిశ్రమలను తీసుకురావడం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికతో భాగంగా ప్రభుత్వం ఏ గ్రేడ్ వాణిజ్య సంస్థ కేంద్రం ట్రేడ్ సెంటర్ తో కూడిన 5 స్టార్ హోటల్ నిర్మించనుందంట. ఇది దుకాణం. దీనికి ఇప్పటికీ టీ వర్క్స్, టైమ్ స్క్వేర్ ను తలపెట్టిన ప్రభుత్వం వాటికి అనుసారంగా అధునాత వసతులతో అత్యంత విశాలమైన హోటల్తో పాటు అందులోనే వాణిజ్య కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. సరే, దుకాణం అంటుంటది. యాక్చువల్గా దీని కథ చెప్తానండి. ఇది PPP ప్రాజెక్ట్స్. ఈ PPP ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇదివరకు ఏదేది ఉందంటే, ఇప్పుడు ఐమాక్స్ ఉంది, జలవిహార్ ఉంది, దస్బల్లా హోటల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు ఒక 8 PPP ప్రాజెక్టులు ఎవ్వరు కూడా కిరాయిలు కడతలేరు. నేను దీనిపైన హైకోర్టుల కేసు వేసి వాళ్ళతో కిరాయిలు వసూలు చేపియాలని ఆ రోజే దాదాపు 3 సంవత్సరాల క్రితం నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చిన. ఇంతవరకు ఎక్కడెక్కడ కట్టిందనేది ప్రశ్నార్థకం. వాళ్ళని పోయి కిరాయి ఎగబెట్టడానికి ఏ విధంగా చేయాలనో వీళ్ళు కూడా ఐడియాలు ఇస్తారు. ఆల్రెడీ ఇదే స్థలంలో ఇదే నిర్మాణంలో ఉన్న చాలా 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయి. అందులో త్రిడెంట్ ఒకటి ఉన్నది, మళ్ళా అది కోహినూరు హోటల్ ఒకటి ఉన్నది, తాజ్ కోహినూరు ఏదో ఆ హోటల్ ఉన్నది, ఇక చాలా హోటల్స్ ఉన్నాయి. మరి అక్కడ ఈరోజు సైబర్ టవర్స్ కు చాలా మంది వస్తుందని చెప్తున్నారు. మరి చాలా మంది వస్తున్నప్పుడు వాళ్ళ కోసం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వస్తారు కదా, కదా, మరి వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన ఒక హోటల్ ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి మా వాదన. అయితే నేను ఆల్రెడీ మొన్న TGPSC MD గారికి నేను ఆల్రెడీ దీనిపైన ఒక చైర్మన్ గారికి నేను ఆల్రెడీ ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ టు ది వైస్ చైర్మన్ అండ్ MD తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, పరిశ్రమ భవన్ 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ 5th and 6th 2 ఫ్లోర్ ఉన్నాయి ఫతే మైదాన్లో. ఇది 15వ తారీఖు 15/1/2025 ఇచ్చిన. రిక్వెస్ట్ టు రీకన్సిడర్ ప్రపోజల్ ఫర్ డెవలపింగ్ ఏ 5 స్టార్ లగ్జరీ హోటల్ విత్ ట్రేడ్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ రాయదుర్గం అండ్ ఇన్స్టెడ్ డెవలప్ ఏ బడ్జెట్ హోటల్ టు సర్వ్ యంగ్ IT ఎంప్లాయీస్ అండ్ ది మిడిల్ క్లాస్ సెగ్మెంట్. యువర్ రెఫరెన్స్ అండ్ సో అని ఇచ్చిన. I refer to the above mentioned RFP and the news item published in the Times of India వచ్చింది on 14th January 2025. Regarding this matter, I request you to reconsider proceeding with the proposed RFP and instead explore the development of a budget hotel by TSIAC or TSDTDC. The lack of budget hotels in the area presents a significant challenge for the large number of IT professionals and other employees who cannot afford the high prices of 5 star accommodations. ఈరోజు IT కంపెనీ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది కూడా అక్కడ సైబర్ టవర్స్ కానీ సాఫ్ట్వేర్లో కానీ పనిచేయడానికి వివిధ కంపెనీలకు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా 5 నక్షత్రాల హోటల్లో ఉండలేరు కదా రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకు ఒక బడ్జెట్ హోటల్ ఉండాలి. వాళ్ళు ఇప్పుడు లక్డిగా పూల్కాయలు దగ్గర కానీ లేకుంటే మేదీపట్నం కానీ ఇక్కడికి అక్కడ చాలా దూరం అవుతుంది. అదే సెంటర్లో ఇది పెట్టి ప్రభుత్వమే డైరెక్ట్ వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరు ఎవరికో ఇయనికే కదా ఈ దుకాణం అంటే నడిపేది.
కాబట్టి వాళ్ళకి ఇస్తే కడితే బాగుంటుందని చెప్పేసి నేను చైర్మన్ గారికి ఇచ్చిన. TSIIC as a public institution has a social obligation to serve all sections of society, utilizing prime land provided free by the government solely to cater to the elite runs counter to this responsibility. As a social activist and advocate against institutional corruption, I have closely studied several public-private partnership and PPP projects in the state. Many of these projects I regret to state appear to the financial scams discussed as investments. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా నేను ఇది 100% స్కామ్ కోసమే సోదరా. నేను చెప్తా, నా అనుభవంతో చెప్తున్నా. ఇక ఇప్పుడు ఒక దుకాణం, ఈ దుకాణంతో జాగ్రత్తగా వినండి. ఇది దీని గురించి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలే. ఇది ఈ రోజు నాది హైకోర్టులో నడుస్తుంది ఇవాళ కేసు. ది ఫోర్ స్టార్ బిజినెస్ హోటల్ at Nitin Gachpauli. The Central Bureau of Investigation and CBI has filed a case against the promoters of this project who turned it into a non-performing asset NPA, defrauding two public sector banks 159.48 crores. దీని మీద నేను చాలా సార్లు మాట్లాడినా, చాలా ప్రోగ్రామ్ చేసిన. The promoters failed to invest even a single rupee of their own into the project. Their claim of a joint venture with Messrs. Hilton International was merely a paper agreement to secure the tender. ఈ టెండర్ దుబ్బేయడానికి హిల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీతో మాకు టైఅప్ ఉందని దొంగ కాయిదాలు తీసుకొని వచ్చి ఈరోజు 159.48 కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దొబ్బేసిండ్రు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఆల్రెడీ దీని మీద కేసు పెట్టినా, వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. సేమ్ ఇప్పుడు ఎవరైతే జేహెచ్ రంజన్ ఉండో అదే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఆయన ఇచ్చింది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అయిన పత్రికకు. ఈ స్కామ్ కూడా ఆయన పేరు జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న హోటళ్ల పేర్లు చెప్తాను. ట్రిడెంట్ హోటల్ శిల్పారామం. దిస్ ప్రాజెక్ట్ టూ హ్యాస్ బికమ్ ఏ NP అంటే నాన్ పర్ఫార్మెన్స్ అసెట్. ఇది కూడా రిజల్టింగ్ ఇన్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ఎక్స్పోజర్ ఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అమౌంటింగ్ 1,285.45 crores. బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్ళి 1285.45 కోట్ల రూపాయలు దొబ్బేసిండ్రు. ఓకేనా? బోత్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్, ఇద్దరు రెండిట్లో కూడా ఒకడే ఉన్నాడు. బోత్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ ది సేమ్ ప్రమోటర్ మిస్టర్ LN Sharma who operated through Messrs. మహా హోటల్స్ ఏ షెల్ కంపెనీ, దొంగ కంపెనీ. ఈ LN Sharma తీసుకొచ్చిన ఎవడంటే జయేష్ రంజన్ ఎక్కడ ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారితో సింగపూర్ లో బ్రహ్మాండంగా ఈదుతుండు, తాగుతుండు, ఊగుతుండు, తూగుతుండు. ఓకే, వైల్ ఐ ఆమ్ నాట్ opposed to infrastructure development in Hyderabad, my concern lies with the welfare of the common man. The proposed site at Rayadur is in a congested area that has already exceeded acceptable environmental carrying capacities. ఆల్రెడీ ఈరోజు ఈ హోటల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే రాయదుర్గం అనేది అక్కడ ఉన్న దగ్గర రాయదుర్గం చెరువు కాడ కూడా ఇల్లు కట్టేసారు. ఆడ మొత్తం ఈరోజు కాంక్రీట్ జంగల్ లెక్క మారిపోయింది. ట్రాఫిక్ కంజెషన్ brings the area to a standstill during peak hours and pollution levels are among the highest in the city. I urge ఎవరికి MD కి TGIAC కి చెప్పిన, I urge you to reconsider the decision to develop a 5-star luxury hotel on this land. Instead, I propose the establishment of a budget hotel similar to Yatri Niwas in Delhi. This project could be funded through loans or other means and subsequently handed over to TDC for operation and maintenance. I look forward to a kind considered response to this matter, failing which I may be compelled to approach the appropriate authorities for readdress. అంటే కోర్టుకు పోతా. ఆల్రెడీ అది కోర్టులు ఉన్నది. ఈ మొత్తం బిస్కెట్ చేసిండ్రు. ఇక ఇది నేను 15వ తారీఖు రోజు MD TSIIC గారికి నేను ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక దీని కథ చెప్తా. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ రాసినట్టు అన్ని అబద్ధాలు. ఆంధ్రజ్యోతి పేపర్ ఈ మోసాలు ఏవి రాయలేదు. ఆంధ్రజ్యోతి పేపర్ ఇంతకుముందు ఇచ్చిన నితిన్ నితిన్లో కట్టినటువంటి హోటల్ గురించి ఏం రాయలేదు. ఇదివరకు దీని PPP ప్రాజెక్ట్ చేసిన స్కామ్ల గురించి రాయలేదు. ఈరోజు జలవిహార్ రోడ్ కానీ ఐమాక్స్ రోడ్ కానీ PPP ప్రాజెక్ట్ మొత్తం ముంచిండ్రు అని చెప్పి వాటి వరకు రాయలేదు. ఒరిజినల్ చరిత్ర ఇది.
ఇది ఏ విధంగా మోసం చేసిండ్రు లోన్ల పైన దీని మీద ఏం చేస్తారంటే 3 ఎకరాల పైన వీళ్ళు లీజ్ అగ్రిమెంట్ రాస్తారు, అది తీసుకుపోయి ఏదో బ్యాంకులో పెడతారు. ఇప్పుడు చూపిన ట్రీడెంట్ హోటల్ పైన 1285 కోట్ల రూపాయలు నాకేసిండ్రు. సేమ్ ఎల్ఎన్ శర్మ సేమ్ 159.85 కోట్ల రూపాయలు ఈ రోజు నితిన్ హోటల్ కడుతున్నాను అల్లకెళ్ళి నాకేసిండు ఈ రోజు ఎల్ఎన్ శర్మ. అదే సేమ్ అధికారి సేమ్ జయేష్ రంజన్ దీనికి నాయకుడు, దీనికి కూడా సేమ్ జయేష్ రంజన్ ఉన్నాడు. సేమ్ జయేష్ రంజన్ ఈ రోజు రేవంత్ రెడ్డి సింగపూర్ లో ఉన్నారు. కాబట్టి ఇది మరొక స్కామ్ ఇది. కాబట్టి అదే జయేష్ రంజన్, అదే ఎవరు ధరణి దృష్టి ఆయన, మొత్తం అదే బ్యాచ్ ఈరోజు పట్టి పీడిచుక తింటుంది. కాబట్టి 5 నక్షత్రాల హోటల్తో హైదరాబాద్ ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రికలు రాసిందో బ్రహ్మాండంగా ఉన్నది, మహోన్నతంగా ఉన్నది, ఇది అంతర్జాతీయ పరంగా ఉన్నది. ఈ టూత్ పాలిష్ మాటలు అన్ని అబద్ధాలు, ఈ మోసాలు, ఇవి దగా, తెలంగాణ నిధులను పైసలు తినేయడానికి వేసిన ఒక మహా స్కెచ్. కాబట్టి ఇప్పటికి లైవ్ లో ఉన్నది ఆ కేసు. కాబట్టి ఇప్పుడు ఉన్న హోటళ్ళు చాలు, ఇప్పుడు కొత్త హోటళ్ళు ఏమన్నా కట్టేది ఉంటే బడ్జెట్ హోటళ్ళు కట్టండి, మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చిపోయేటట్టుగా కట్టండి, 2000, 1500, 2000 మధ్యలో ఉండేటట్టుగా మీరు దానికి వ్యవహారం చేయండి. దానికోసం ఎక్కడ మీరు అడక తినే అవసరం లేదు. ఈరోజు టీఎస్ఐఏసి అనేది కార్పొరేషన్, ఆ టీజీఐఏసీకెళ్ళే మీరు దాని ద్వారా లోన్లు తీసుకుంటే ఆ కార్పొరేషన్ ద్వారా మీరు కట్టండి, దాన్ని అద్భుతంగా మళ్ళీ తిరిగి నిర్మాణం చేస్తారు. కాకపోతే మీ కమిషన్లు రావు, మీకు లంచాలు రావు, మీరు దీన్ని ముంచలేరు. ఎందుకంటే ప్రజలకు మేలు జరిగేటప్పుడు మాత్రం మీకు లంచాలు రావు. మేలు చేయకుండా వాళ్ళ ముంచాలనుకుంటే మీకు లంచాలు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం 2 హోటళ్ళు. నితిన్లో ఏం జరిగింది, ఎల్ఎన్ శర్మ అనేటోడు త్రిడెంట్ కానీ నితిన్లో కానీ ఏం చేసిన అనేది ఇప్పుడు మొత్తం చదివినిపించిన. కాబట్టి 5 నక్షత్రాల హోటళ్ల నిర్మాణంతో జరగబోయేది మరొక త్రిడెంట్ హోటల్ స్కామ్, మరొక నితిన్ హోటల్ స్కామ్, ఇది మరో ఎల్ఎన్ శర్మ స్కామ్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. సబ్స్క్రైబ్ చేసుకోండి బక్క జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్.